అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆళ్లగడ్డ, సిరివెల్లలో ఆటో నగర్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు గేట్ల వసూలు లేకుండా చేస్తామని, అవసరమైతే మున్సిపాలిటీకి తన సొంత డబ్బులు చెల్లించి వ్యాపారులకు అండగా ఉంటారని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న అఖిలప్రియ ఆళ్లగడ్డలు వివిధ సంఘ నాయకులతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక రేట్లు అమాంతం పెరిగి తాపీమేస్త్రి కుటుంబాలు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఆళ్లగడ్డను అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులకు భరోసా కల్పించారు. ఆళ్లగడ్డ పట్టణంలో వైశ్యాస్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పే సమస్యలు వినిన తర్వాత కొన్ని నిర్ణయాలు మేము కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ గేట్ల వసూలు చేసుకుంటున్నారో, ఈ గేట్ల వసూలు చేసుకుంటున్నప్పుడు కూడా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేసుకుంటున్నారు. అది కేవలము ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళకే కాకుండా అన్ని విధాలుగా చాలామందికి ఇది ఇబ్బందికరంగా మారిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట ఇచ్చినాను, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఒక నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో అవసరమైతే తీర్మానం పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి గేట్ల వసూలే లేకుండా ఆళ్లగడ్డ పట్టణంలో చేస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. గేట్ల వసూలే లేకుండా చేయడం ఎట్లా అని చెప్పి కొంతమంది ప్రశ్నలు చేయొచ్చు. డెఫినెట్గా దానికి సాధ్యమైన రూల్స్ అన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. మినిమం ఇంత కట్టాలని చెప్పి మున్సిపాలిటీకి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ గేట్ల వసూలు కంప్లీట్గా తీసేయడానికి లేదు, మినిమం ఎంత కొంత కట్టాలనేది ప్రపోజల్ ఉంటే మాత్రము ఆ మినిమం కట్టేది మున్సిపాలిటీకి ఏదైతే ఉందో అవసరమైతే అది మా సొంత డబ్బులతో మేము మున్సిపాలిటీకి కడతామే తప్ప గేట్ల వసూలు అనేది ఆళ్లగడ్డలో లేకుండా చేస్తామని చెప్పి కూడా ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా మేము మాటిస్తున్నాము. ఆ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఆటో స్టాండ్లు పెట్టిస్తాడంట. అంటే ఈ 5 సంవత్సరాలు మీరు పెట్టలేకపోయినారు. ఎందుకు పెట్టలేకపోయినారు? ఆటో స్టాండ్లు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు కదా, ఎందుకు పెట్టలేకపోయినారు? ట్రాఫిక్ రోజు ఈ వైపు తిరుగుతున్నారు కదా వైసీపీ నాయకులు, ఎందుకు ఆటో స్టాండ్ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఈరోజు మేము ఎందుకు హామీ ఇస్తున్నామంటే రేపు పొద్దున మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయగలుగుతామని చెప్పడానికి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నా. మీరు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏం చెప్పాలా? మేము ఈ పని మీకు చేసి పెట్టామని మాట్లాడాలా? మేము మళ్ళీ వచ్చినప్పుడు చేస్తామంటే ఒక ఆటో స్టాండ్ మీరు ఆళ్లగడ్డలో పెట్టలేకపోతున్నారు. కానీ రేపు పొద్దున మీరు పెద్ద ప్రాజెక్టు